కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది. నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది. గడియారం ఆగిపోయినంత మాత్రాన సమయం ఆగిపోదు. జీవితం కూడా అంతే. మన అనుకున్న వాళ్ళు దూరమైన జీవితం ఆగిపోదు. ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్ని ఇవ్వమో, సమయం మన నుండి బంధాన్ని తీసేసుకుంటుంది. నీ దగ్గర ఉన్న సమయాన్ని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసానిస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరినీ మోసం చేయలేదని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. మనకి ఒకరికి సహాయం చేసేంత ధనం లేకపోవచ్చు, కానీ ఒకరికి మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. మనకున్న ఏకైక గురువు అనుభవం మాత్రమే. మన జీవితమంతా మనం మాట్లాడవచ్చు, అనుభవించేంత వరకు మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేము. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారం కాదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుతుంది. నమ్మకం ఉన్నవారు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు. నమ్మకం లేనివారు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలు అన్నీ ఆపివేస్తారు. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. జీవితంలో నీకు వచ్చిన కష్టాలు నిన్ను ఆపడానికి రావు. నువ్వు ఎంత బలంగా నిలబడగలవు అని నీకే చూపడానికి వస్తాయి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. కోపం అనేది ఒక చేతగానితనం. మనం ఏమీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు.